ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 31 నుంచి అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా పట్టా భూముల్లో ఉచితంగా ఇసుక పొందేలా సీనరేజ్, జీఎస్టీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పాలక మండళ్ల సభ్యులలో ఒక బ్రాహ్మణుడికి చోటు కల్పించడం వంటి నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి గురువారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. 6,798 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే భారత అంతరిక్ష రంగం కోసం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ కింద 1,000 కోట్ల రూపాయలతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 57 కిలోమీటర్ల నూతన రైల్వే లైను ఏర్పాటుకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2,245 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ, Amravati, as we all know, is a dream project which was conceived by Honorable Chief Minister Shri Chandrababu Naidu ji. His vision is reflected in the way the city is planned. So we are committed to providing railway connectivity to Amravati. We had looked at all the constraints and basis all the factors involved in designing and planning for the railway line. We have selected an alignment which is going to be a long-term beneficial alignment for Amravati city and Andhra Pradesh. And today we'll be presenting that new project. దీపావళి, ఛత్ పూజా పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ 7,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లలో రోజుకు 2 లక్షల మంది అదనపు ప్రయాణికులు ప్రయాణించవచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో తెలిపారు. గత సంవత్సరం 4,500 రైళ్లు నడపగా ఈ ఏడాది ప్రత్యేక రైళ్ల సంఖ్య 7,000కు పెరిగిందన్నారు. జాతీయ నీటి అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పుదుచ్చేరి సంయుక్తంగా 3వ స్థానంలో అవార్డులను అందుకున్నాయి. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ వంటి 9 విభాగాల్లో మొత్తం 38 విజేతలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ప్రారంభించిన పల్లె పండుగ పనులు సంక్రాంతిలోగా పూర్తయ్యేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సిమెంట్ రోడ్లు, ఇంకుడు గుంతలు, గోకులాలు తదితర 30,000 పనులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ భారత్లో పర్యటించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన భారతీయుల కోసం వార్షిక వీసా కోటాను 20,000 నుండి 90,000కు పెంచాలని జర్మనీ నిర్ణయించిందన్నారు. భారత్, జర్మనీ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం చేయడంలో వీసాల పెంపు నిర్ణయం దోహదపడుతుందన్నారు. అలాగే ఈ సందర్భంగా భారత్, జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే దిశగా ఇరు దేశాలు ఇండో జర్మన్ గ్రీన్ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ రంగాల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇచ్చే ముద్రా యోజన రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తరుణ్ విభాగం కింద రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించిన వారికి ఈ రుణ పరిమితి పెంపు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా 2024-25 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదనలు చేశారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ పథకం ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉడాన్ పథకం దేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనిని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ప్రభుత్వం భావిస్తోందని, అలాగే భారత్లో మరో 50 విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు.
ఉడాన్ పథకం అభివృద్ధి అవకాశాలను తీసుకురావడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి కల్పించిందని ఆయన పేర్కొన్నారు. Udan scheme has been a revolutionary scheme in civil aviation, and it came out from the thought process of our Honorable Prime Minister Narendra Modi ji, who wanted to democratize air travel. He wanted more people to have access to air travel in India, and it has been a step-by-step approach where we started by creating new airports in the country, and which has led to building up of almost doubling the airports from 2014 to 24, from 74 to 157. దేశంలో ఇటీవల పలు చోట్ల రైలు పట్టాలు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది విద్రోహ శక్తులు రైలును పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రైలు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలను నివారించడానికి లైట్ డిటెక్టింగ్ రేంజింగ్ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. తొలి దశలో 1000 రైళ్లలో 1500 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి రైల్వే శాఖ తీసుకురానుంది. భారత్ సింగపూర్ దేశాల మధ్య 3 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలను సింబెక్స్ 2024 పేరిట నిన్న విశాఖపట్నంలో ప్రారంభించారు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు వారం రోజుల పాటు విశాఖ సముద్ర జలాల్లో కొనసాగనున్నాయి. లడాఖ్లోని భారత్ చైనా సరిహద్దు వెంబడి గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు వెంబడి సాయుధ బలగాల ఉపసంహరణ, గస్తీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలపై ఈ ఒప్పందం కుదిరిందన్నారు. సరిహద్దు రేఖ వెంబడి పూర్వ పరిస్థితిని పునరుద్ధరించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, సైనిక సామాగ్రి, ఇతర పరికరాలను వెనక్కి తీసుకొస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తూర్పు లడాఖ్లోని కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగుల నుంచి భారత్ చైనా బలగాలు వెనక్కి మరలుతున్నాయని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులను 2025 చివరి నాటికల్లా పూర్తి చేయాలన్నారు. అలాగే హంద్రీనేవా కాలువల వెడల్పు లైనింగ్ పనులను, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులను వచ్చే సీజన్ నాటికి పూర్తి చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార రెండో భాగాన్ని వచ్చే సీజన్కి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL కొత్త లోగోను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 7 నూతన సర్వీసులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత 6 నెలల్లో BSNL చందాదారులు 75 లక్షల నుండి 1,80,00,000 మందికి పెరిగారని మంత్రి వెల్లడించారు. అలాగే భారత్ తన సొంత 4G టెలికాం నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోని 6 దేశాల జాబితాలో నిలిచిందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की समृद्ध और समावेशी भारत की परिकल्पना को साकार करते हुए देश को सिकल सेल एनीमिया मुक्त करने के लिए सिकल सेल एनीमिया उन्मूलन मिशन शुरू किया गया है। इस कार्यक्रम में स्क्रीनिंग, रोकथाम के लिए परामर्श और सिकल सेल रोग वाले व्यक्तियों की देखभाल करना शामिल है। इसीलिए ध्यान दीजिए, अगर आपके बच्चे या किसी गर्भवती महिला को एनीमिया यानी खून की कमी, आँखों में पीलेपन के साथ साथ बदन में तेज दर्द हो, कोहनी और घुटनों में सूजन लगे या बार बार बुखार आ जाता हो, तो ये सिकल सेल एनीमिया हो सकता है। इसे नजरअंदाज न करें। आज ही अपने नजदीकी आयुष्मान हेल्थ एंड वेलनेस सेंटर जाकर जांच कराएं और सिकल सेल एनीमिया का नामो निशान मिटाएं। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టి సారిస్తోందని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలో CII ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే 3 నుండి 4 రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అందరికీ అనుకూలంగా ఉండేలా త్వరలో పర్యాటక విధానాన్ని తీసుకువస్తామని తెలియజేశారు.
స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక గమ్యస్థానం పాపికొండల విహారయాత్ర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండల పరిధిలో పాపికొండల బోట్ యాత్రను నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే బోట్లను పరిశీలించి సన్నాహక పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. యాత్ర సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో బోట్ల యాజమాన్యానికి, సిబ్బందికి మాక్ డ్రిల్ ద్వారా అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాపికొండలు వెళ్లే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలియజేశారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించనున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తన పదవీకాలం నవంబర్ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలియజేశారు. నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన ప్రమాణం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్ పేపర్లను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ స్టాంపింగ్తో పాటు స్టాంప్ పేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామన్నారు. 50 రూపాయలు, 100 రూపాయలు విలువ కలిగిన 10 లక్షల స్టాంప్ పేపర్ల చొప్పున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారుల సౌకర్యార్థం సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కాగితరహిత పాలనతో పాటు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగే విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారన్నారు. వారి త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్లు అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతోందన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగం వృధా కాదని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులను 2025 చివరి నాటికల్లా పూర్తి చేయాలన్నారు. అలాగే హంద్రీనేవా కాలువల వెడల్పు లైనింగ్ పనులను, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులను వచ్చే సీజన్ నాటికి పూర్తి చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార రెండో భాగాన్ని వచ్చే సీజన్కి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత పశుగణన ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్దగమ్మడి గ్రామంలో పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను నమోదు చేయనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమి లేని కుటుంబాలకు పశుసంవర్ధక రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, దానిని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, పర్యవేక్షణకు ఈ గణన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గ్యాస్ పంపిణీ చేసిన 48 గంటల్లో ఆ నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 29 నుంచే బుకింగ్స్ ప్రారంభిస్తామని, మార్చి నెలాఖరులోగా ఒక దఫా సిలిండర్ పొందవచ్చన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరూ కూడా ఈ పథకానికి అర్హులని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు వార్తావాహిని కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.